తన అందం గురించే మాట్లాడుకునేవారు. కొందరైతే అథేనా కన్నా మెడూసా అందంగా ఉందని కూడా మాట్లాడుకున్నారు. మెడూసా ఈ మాటలపై శ్రద్ధ చూపించకున్నా అథేనా మాత్రం ఈ వ్యాఖ్యలను వినడం అసూయంగా భావించింది. ఒకరోజు మెడూసా అందమే ఆమెకు శాపంగా మారింది. పొసైడాన్ అనే ఒక గ్రీక్ దేవుడు, భూకంపాలు మరియు గుర్రాల రాజు అనే పిలువబడే రాజు మెడూసా అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమెను ఎన్నోసార్లు ప్రలోభించడానికి ప్రయత్నించాడు, కానీ మెడూసా ప్రతిసారి అతన్ని తిరస్కరించేది. ఒకరోజు పొసైడాన్ అథేనా ఆలయంలో మెడూసా ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెడూసా తనను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ పొసైడాన్ చేతిలో నలిగిపోయింది. ఈ సంఘటన అథేనా ఆలయంలో జరిగిందన్నదే మరింకా దారుణం. అథేనా ఒక్క దేవత అయినప్పటికీ తన భక్తురాలిని రక్షించలేకపోయింది.